నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యూటీఎఫ్ నియమావళిలో పొందుపరిచిన విధంగా ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి సభ్యులంతా కృషి చేయాలి. యూటీఎఫ్ నిర్వహించిన విద్యా సదస్సులో నాయకులు. హైదరాబాద్లో ఉన్న విద్యాశాఖ కార్యాలయాలను నూతన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు. ప్రభుత్వ స్కీములలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 25న కలెక్టరేట్ ముట్టడి. ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు స్థానిక పరీక్షా భవన్లో ఉపాధ్యాయులకు ప్రభుత్వ విద్యారంగం ఉపాధ్యాయుల కర్తవ్యం అనే అంశంపై విద్యా సదస్సును ఏర్పాటు చేశారు. యూటీఎఫ్ నియమావళిలో పొందుపరిచిన విధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సభ్యులంతా కృషి చేయాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలు మన ఉద్యమాన్ని ఆవిర్భావం కొన్ని రోజుల్లో ఈ జిల్లాలో ఎనలేనటువంటి కృషి చేసి ఈ ఉద్యమాన్ని నిర్మించినటువంటి పెద్దలు. అందులో గురుమూర్తి గారి గురించి ఇప్పటికీ మేము పంచుకుంటే గురుమూర్తి గారి పేరు వింటేనే మాకు ఇప్పటికి కూడా రోమానికం. ఎందుకంటే ఆయన ఆనాటి యువ కార్యకర్తలకు ఇచ్చినటువంటి స్ఫూర్తి అలాంటి. జిల్లా పరిషత్ దగ్గర కానీ కలెక్టరేట్ దగ్గర కానీ ఒక కార్యక్రమం తలపెడితే ఇన్ని సెల్ ఫోన్లు లేనటువంటి ఆ రోజుల్లో ఒక్క 10 గంటల వ్యవధిలో కనీసం 400 మంది యూట్యూబ్ కార్యకర్తల ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేవాడు. 400 మంది తగ్గకుండా. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కొంతమందికి. ఏ రకమైనటువంటి సమాచార వ్యవస్థ లేకపోయినా ఇంతగా లేకపోయినా కూడా అలా పాల్గొన్నటువంటి ఆ కార్యకర్తలందరినీ ఉత్తేజపరుస్తూ మనం ఎవరికి పెంచాల్సినటువంటి పని లేదు, ఎంత వారిని సరే మన ఉద్యమం నిలదీస్తుంది అనేటువంటి పద్ధతిలో ఆయన కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఆ రకమైనటువంటి నినాదాలు ఇచ్చేవాడు గురుమూర్తి గారు. ఆ ఉత్సాహం చాలా మంది కార్యకర్తల్ని ఉద్యమాల్లో పాల్గొనేటట్టు చేసింది. అందుకని వారిని కూడా ప్రత్యేకంగా మనం స్మరించుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇలా మన రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నేటికి హైదరాబాద్లో ఉన్న విద్యాశాఖ కార్యాలయాలను గుంటూరు, విజయవాడల్లో ఏర్పాటు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు డిమాండ్ చేశారు. యూపీ స్కూల్స్ విలీనం చేయడం కన్నా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఎస్టీయూ కృషి చేస్తుందని సుధీర్ బాబు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 9-10 తేదీల్లో గుంటూరులో జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఈ కార్యవర్గాలను డిమాండ్ చేసేదంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్లో విద్యాశాఖ కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. ఆ విద్యాశాఖ కార్యాలయాన్ని తాత్కాలికంగా రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు, విజయవాడలకు తరలించాలని కోరుచున్నాం. అక్కడ విద్యాశాఖ పరమైన మార్పులు ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పుడు మాకు విద్యాశాఖ డైరెక్టర్, సెక్రటరీ అందరూ మరి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. శాసన సిబ్బందిని కావాలని కోరుతున్నాం. దీంతోపాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏడేటి వాళ్ళకి 58 నుండి 60 సంవత్సరాలు వర్తింపు చేయాలి. యాక్ట్ని వెంటనే సవరించాలి. దీంతోపాటు రేషనలైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. రేషనలైజేషన్ ప్రభుత్వాన్ని కోరితే ఏంటంటే వారు డిఎస్సితో పాటు బదిలీలని రేషనలైజేషన్ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. యూపీ స్కూల్ విలీనాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యూపీ స్కూల్ విలీనం కంటే ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అనేక మార్గదర్శకాలు సంస్కరణ తేవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యార్థి చట్టం ప్రకారం సమయపాలనని ప్రభుత్వం 9 నుండి 4:30కి ప్రత్యేకించి సూచిస్తుంది. మేము స్వాగతిస్తూ విద్యా హక్కు చట్టం ప్రకారం మౌలిక వస్తువులతో పాటు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కీములలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 25వ తారీఖున కలెక్టరేట్ ముట్టడించనున్నామని ఏఐటీయూసీ నాయకులు వెలుగురి రాధాకృష్ణ తెలిపారు. అంగన్వాడీ వర్కర్లపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, ఈ ధోరణి మారకుంటే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడానికి వెనకాడేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీముల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్నటువంటి కార్మికులందరి సమస్యల మీద ఒక జిల్లా సదస్సు, అట్లాగే 25వ తేదీ కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తాం. అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి కూడా ఒక తీవ్రమైన సమస్య. ఈ రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్కర్స్ వేధిస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పి ఆఫీసుల మీద ఒత్తిడి చేస్తాం. సో ఇటువంటి చిన్న ఉద్యోగస్తుల మీద అంత పెద్ద దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ కేవలం బ్రతుకుదెరువు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి చిన్న ఉద్యోగస్తులకి అన్యాయం చేయొద్దని చెప్పి మేము కోరుతూ, అటువంటిది ఏదైనా జరిగేటైతే ఏఐటీయూసీ తీవ్రంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేసుకుని చెప్పి కూడా తెలియజేస్తాం. నగరంలో ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్న పీకలవాగు సమస్యను పరిష్కరించడానికి అధికారులు పనులు ప్రారంభించారని, పీకలవాగు పరిధిలో ఉన్న ఆక్రమణలు తొలగించి కల్వర్టులు వెడల్పు చేయడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాలరెడ్డి తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. నగరపాలక సంస్థ చేపట్టిన ఈ ఆక్రమణల తొలగింపుపై స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అధికారులు మాత్రం తమ మార్కింగ్లో ఉన్న కట్టడాలను తొలగించారు. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అక్కడికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో డ్రైన్లను వెడల్పు చేసి మురుగునీరు సక్రమంగా వెళ్లేందుకు చర్యలు ప్రారంభించామని, నగరవాసులు ఇందుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి మురుగు కాలువ. ఈ మురుగు కాలువ మీద అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈరోజు మున్సిపాలిటీ అధికారులు ఈరోజు దీన్ని తొలగించడమైనది. అయితే దీంతోపాటు ఇమ్మీడియట్గా ఈ అడపావారి వీధి కానీ, నేషనల్ హైవే 5 కానీ ఉన్నటువంటి కల్వర్ట్స్ అన్నీ కూడా వెడల్పు చేసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క పీకలవాగు ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా నీళ్లు ప్రవహించడానికి, మురుగునీరు ప్రవాహానికి అడ్డు లేకుండా ఉండడానికే ఈరోజు చేపట్టిన కార్యక్రమం తప్పితే ఇది ఎవరి మీద కక్ష కాదు. ఈరోజు నేను గుంటూరు వెస్ట్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు నేను ఎమ్మెల్యే అనేటువంటిది గుంటూరు పట్టణ ప్రజలందరికీ ఎమ్మెల్యేని. కాంగ్రెస్ వాళ్ళకి, వైకాపా వాళ్ళకి వేరే ఎమ్మెల్యే లేడు. కమ్యూనిస్టులకు కానీ, లోక్సత్తా వాళ్ళకి కానీ ఉన్నది ఒకడే ఒక ఎమ్మెల్యే, నేను ఒక్కడే. అందుకే నేను ప్రజలందరికీ కూడా నాకు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు నాకు తెలుసు. డెఫినెట్గా ఎవరు నొప్పించేటువంటి కార్యక్రమం ఇది కాదు. ఇది ఓన్లీ గుంటూరు పట్టణాన్ని హైదరాబాద్ నగరానికి ధీటుగా అభివృద్ధి చేసుకోవడంలో ఉన్నటువంటి భాగమే. ఈ గుంటూరు పట్టణ అభివృద్ధి కోసం ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయో, ఎవరైతే అవరోధాలు ఉంటారో వాళ్ళని ఇటు పెట్టుకొని ఉపేక్షించేది లేదు. ఈ ట్రాఫిక్ నియంత్రణ కూడా డెఫినెట్గా మంచి వైడింగ్ చేసుకొని ట్రాఫిక్ కావాల్సిన ఫ్లైఓవర్స్ కట్టుకోవడంలో ఈ యొక్క మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం ముందుకెళ్తుంది. డెఫినెట్గా ఇది ఎవరి మీద కక్ష సాధింపు చర్య కాదని కూడా నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఇది ఓన్లీ ఈ ప్రజలను ప్రేమించేటువంటి ప్రజాప్రతినిధిగా అభివృద్ధి కార్యక్రమంలో భాగం తప్పితే ఇది ఎవరి మీద కూడా ఇబ్బందికరమైనటువంటి కాదు. మన కలెక్టర్ గారి దగ్గర కూడా మీటింగ్ పెట్టాం. 2 నెలల్లో తీసుకొస్తా ఉన్నారు. మా ఏటీ అగ్రహారం వాసులు కూడా ఆర్యూపీ కనుక అయినట్టయితే ఈరోజు గుంటూరు పట్టణానికి పశ్చిమ తూర్పుకి అనుసంధానం ఉన్నటువంటి ఈ యొక్క ఆర్యూపీ కానీ, కంగనూరు గేట్ ఆర్ఓబీ కానీ, ఓవర్ బ్రిడ్జ్ కానీ అన్నీ కూడా మేము తొందరగా కంప్లీట్ చేసుకొని ఆర్యూపీని కూడా 2 నెలలు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఆక్రమణదారులకి ఎక్కడ ప్రత్యామ్నాయం కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదు. అయితే ఈ రోజున ఒక మార్గదర్శకంతో డెఫినెట్గా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకొని, డ్రైన్ల మీద ఇల్లు కట్టుకొని, డ్రైన్ల మీద గుళ్ళు కట్టుకుంటే ఏంటన్నది ఏమవుతుంది వ్యవస్థ? ఈరోజు ఎక్కడో నీరు పళ్ళ మెరుగులు, నీరు పైన ఎత్తులోంచి పళ్ళలోకి వస్తుంది నీళ్లు. దానికి అప్సైట్లు చేస్తే నీరు ఎటు పంపించాలండి? మురుగునీరుని కూడా పంపింగ్ చేయలేం కదా. వాటర్ అంటే పంపింగ్ కృష్ణానదిని మనం తీసుకురావడం కాబట్టి కృష్ణానది పంపింగ్ చేసుకుంటాం. బట్ మురుగునీరు ఎట్లా పోవాలి అట్లా పోవాల్సిన బట్టి దీనికి ఉన్నటువంటి అడ్డంకులు తీయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా మంచి గుంటూరుని అభివృద్ధి చేసుకుంటాం. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.